ఏ కళ్ళజోడు, ఐఎమ్ సారీ. అలా చూస్తూనే ఉండిపోతావా, లేక ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తావా? గిఫ్టా? ఎవరికైనా ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? నాకే అబద్ధం చెప్తావా నువ్వు? నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందక్క. నీకు గనక వీలైతే నువ్వు ఈ లోకంలోని పువ్వులన్నీ బావకి గిఫ్ట్గా ఇచ్చేదానివి. అయినా ఇవ్వకుండా ఎలా ఉంటావు? బావ నీకు అంతులేని ఆనందాన్ని ఇచ్చాడు కదా. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అక్క. బావే నిన్ను నిరపరాధి అని నిరూపించడం, పైగా అందరి ముందు ఆలియా చేసిన పని బయట పెట్టడం. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నీకు ఒక చెప్పిన, నాకు బావంటే యాజ్ ఎ ఫ్యాన్ ఇదివరకు ఎంతో ఇష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఆ ఇష్టం మరింత ఎక్కువైంది. నిజానికి ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అక్క. అండ్ ఐఎమ్ ష్యూర్ నీ మనసులో బావ మీద ఎలాంటి భావాలు ఉన్నాయో బావకు కూడా నీ మీద అలాంటి భావాలే ఉంటాయి. అండ్ ఐఎమ్ లైకింగ్ హిమ్ సో మచ్. ఇప్పుడు తను గనక ఇక్కడ ఉండుంటే నేను తన్ని గట్టిగా హక్ చేసుకుని ఉండేదాన్ని. చాలు, నువ్వు మరీ అంత ఎక్సైట్ అయిపోకు. ఏ, నేనెందుకు ఎక్సైట్ కాకూడదు? నాకేమో ఇప్పుడు అనిపిస్తుంది ఎవరో చాలా అసూయ పడుతున్నట్టుగా ఉంది. బుల్బుల్ చూడు, నువ్వు అక్కా చూడు, ఎక్సైట్ అవ్వడం మాత్రం సహజమే. ఎందుకంటే నేను బావకి మరదల్ని, అంటే సగం ఇల్లాతో సమానం. చిక్కినట్టుంది నీకు. అవును, నేను అసలు పిచ్చిదాన్నేగా. ఎందుకంటే మా అక్క సంతోషంగా ఉన్నందుకు, ఇప్పుడు తన భర్త తనని మనస్ఫూర్తిగా నమ్ముతున్నందుకు. అతి త్వరలోనే నువ్వు చూస్తావు కదా, బావ మనసులో నీకొక స్థానం వచ్చేస్తుంది. అది పూర్తిగా నీ హక్కు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.